వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చేశారు. మొత్తం బడ్జెట్ ఎంత? మైనార్టీస్కి ఏ రూపంలో మీరు నిధులు మంజూరు చేసే అవకాశాలు? ఇప్పుడు ఫ్రెష్ బడ్జెట్లో వచ్చేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి 183 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్ బడ్జెట్ మైనార్టీస్ బడ్జెట్ 6,000 పైచిలుకు బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. మైనార్టీల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ కేటాయిస్తారు. ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో కూడా ఏ కార్యక్రమం అయితే మైనార్టీలకి చేసింది తెలుగుదేశం హయాంలోనే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఎందుకంటే పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి మైనార్టీలకి అంటే గతంలో కూడా మనం మకాన్ లోన్లు కూడా కేటాయించాము. ఇప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఏదో ఒక విధంగా మైనార్టీలని ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాము, రాష్ట్రం కష్టకాలంలో ఉంది. అయితే కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా నారా చంద్రబాబు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిలబడి, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇమాం మౌదన్లకి గౌరవ వేతనం ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారికి దక్కుతుంది. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే కూడా వాళ్ళని గుర్తించి ఇమాం మౌజన్లకి ఏ బకాయిలు అయితే ఉన్నాయో అన్ని చెల్లించిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. మళ్ళీ కూడా తెలుగుదేశం హయాంలోనే గతంలో కూడా అభివృద్ధి చెందారు మైనార్టీలు. మళ్ళీ ప్రస్తుతం కూడా తెలుగుదేశం హయాంతోనే, తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతున్నారు. రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మైనార్టీలకి అండగా నిలబడతారని తెలియజేస్తున్నాను. సార్, ఒకటి అంటే రాజశేఖర రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో మైనార్టీలకు బాగా న్యాయం జరిగింది. అప్పట్లో ఫీజు రియంబర్స్మెంట్లో చాలామంది మైనార్టీలు బాగా చదువుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మైనార్టీలకు ఇచ్చేసాడు అనేది చెప్తారు. దాన్ని మీరు ఏమంటారు? మీరు చూశారు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టి దిగిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లించిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. బాగా చూడండి, మీరు గతంలో కూడా ఇమ్మీడియట్ పాస్ట్ కానీ, డిస్టెన్స్ పాస్ట్ కానీ, ప్రజెంట్ కానీ, ఇన్ ఫ్యూచర్ చూసుకుంటే కూడా మైనార్టీ చూపు తెలుగుదేశం వైపు ఉంటుంది. అది ఎందుకంటే గతంలో ఏ పార్టీ మైనార్టీలకి ఏది చేయలేదు, కొంతమేరకు చేసి ఉంటాయి. పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, మైనార్టీలకి అండగా నిలబడాలి అంటే అది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాధ్యం అయింది. బలంగా చెప్పగలము, చూస్తున్నాము. మైనార్టీలకి సంబంధించిన భవనాలు అభివృద్ధి అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి వల్లనే సాధ్యమైంది. అది ఎలా? ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి 200 ఎకరాల భూమి కేటాయించిన ఘనత నారా చంద్రబాబు గారిదే. బ్రహ్మాండమైన ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన ఘనత నారా చంద్రబాబు గారిదే. నాంపల్లి హజ్ హౌస్, 11 అంతస్తుల హజ్ హౌస్ బిల్డింగ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిదే. ప్రత్యేకంగా డిఎస్సి పెట్టి
1100 ఉర్దూ పోస్టింగ్ క్రియేట్ చేసి మైనార్టీలకి ఉర్దూ భాష డెవలప్ కావాలి, ఉర్దూలో ఎంప్లాయ్మెంట్ కావాలి అని 1100 జాబ్స్ని ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు భాషగా ఉర్దూని ప్రకటించిన ఘనత నారా చంద్రబాబు గారిది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూల్లో ఓర్వకల్ పక్కన ఎయిర్పోర్ట్ పక్కన 144 ఎకరాల భూమి కేటాయించి మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీ 2014 to 19 శంకుస్థాపన చేసి దాదాపు 30% ఆ రోజుల్లో పనిచేసిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఇప్పుడు కొత్త బడ్జెట్లో మళ్ళీ 8 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు ఎక్కడైతే నిలబడినాయో అక్కడి నుంచి ఆ పనుల్ని ప్రారంభించిన ఘనత నారా చంద్రబాబు గారిది. మైనార్టీల పక్షపాతి అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, కానీ మైనార్టీ వైపు నిలబడలే. మీ కంటికి కనపడలేదా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఇటుక అన్న పెట్టారా? కర్నూల్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ మనం ఎక్కడైతే స్టాప్ చేశామో దిగిపోక ముందు 19లో అక్కడే నిలబడింది, పాడైపోయింది. అది మళ్ళీ మనము దానికి రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దానికి కంప్లీట్ చేయాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత, మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు నిధులు కేటాయించి ఆ పనుల్ని స్టార్ట్ చేపించారు. మీరు ఒక్క ఇటుక పెట్టారా? ఎవరన్నా పెట్టారా? చూసారా? రాష్ట్రంలో ఎక్కడ పెట్టలే. కడపలో బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మించిన ఘనత రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు గారికి దక్కుతుంది. ఇవి అన్నీ చూసుకుంటే దుల్హన్ పథకం కానీ విదేశీ విద్య కానీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారి. అన్నీ ఇవ్వాలని ఇప్పటికి కూడా కసరత్తు చేస్తున్న ఘనత నారా చంద్రబాబు గారికి దక్కుతుంది. మనం చూసాము గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మబడి పేరుట అందరికీ ఇస్తానని అమ్మబడి ప్రతి పిల్లవానికి ఈచ్ స్టూడెంట్స్కి ఇస్తానని హామీ ఇచ్చి ముసుగులో గుద్దులాట పెట్టి ఒక స్టూడెంట్కే ఇచ్చాడు అమ్మబడి. కానీ మన అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు నేను వస్తేనే అధికారంలో ఎంతమంది మీ పిల్లలు ఉన్నారో అందరికీ తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని హామీ ఇచ్చి ఆ హామీ మేరకు నిలబడి రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో బాగులేకున్నప్పటికీ కూడా నిలబడి ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ వేసిన ఘనత తల్లికి వందనం నారా చంద్రబాబు గారికి దక్కుతుంది. ఇంకోటి అంటే మామూలుగా ముస్లిం మైనారిటీస్లో ఎక్కువగా నిరుపేదరికం. ఒక ఆటో నగర్కి వెళితే ఆటో నగర్లో పనిచేసే చిన్న పిల్లలు సైతం ముస్లిమ్సే ఉంటారు, టైలరింగ్ ముస్లిమ్సే ఉంటారు. అంటే పేదరికంలో చాలా ఇది ఉంది. అంటే స్టేట్లో మీరు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, అదేవిధంగా మన నెల్లూరు ఇన్ఛార్జ్ మంత్రి, ఇలా చాలామంది ఉన్నారు. అంటే ముస్లిం మైనారిటీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావడానికి మన ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంటే మీ తరపు నుంచి, మైనారిటీ తరపు నుంచి ప్రభుత్వం దృష్టిలో నిరుపేదలుగా ఉన్న వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ చూస్తే ఎక్కువగా ఇతర క్యాస్టుల్లోనే ఇతర కులాల్లోనే ఉన్నారు. ముస్లిమ్స్లో వెనకబడి ఉన్నారు ఎడ్యుకేషన్ పరంగా. ఆ విధంగా మీరు ఏమైనా ప్రణాళిక రూపొందించే అవకాశం? ఆల్రెడీ ఇంప్లిమెంట్ దిశగా మైనార్టీ వెల్ఫేర్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ట్రైనింగ్ ఎవరైతే నా ముఖ్య ఉద్దేశం కూడా మన ప్రభుత్వ సలహాదారు, మన మినిస్టర్ గారు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, లా మినిస్టర్ గారు, ఎన్ఎండి ఫారూక్ గారు, షరీఫ్ గారు, అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు కూడా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు కూడా. ఏఐ మనం ట్రైనింగ్ చేయాలని, ఇప్పియాలని పేద పిల్లలకి ఎవరైతే చదువుకున్నారో మళ్ళీ అక్కడే డ్రాప్ అయినారో, నిలబడిపోయినారో వాళ్ళకి ముందుకు ఎలా తీసుకుపోవాలని ఒక ప్రణాళికతో వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తున్నాము. మన కార్పొరేషన్ ద్వారా కూడా ఏఐ ఎలా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది, ముఖ్యంగా బీటెక్ చదువుకొని వాళ్ళు కొంత స్కిల్స్ ట్రైనింగ్ లేక
ఇంట్లో ఉండిపోయారు, ఎంటెక్ చేసి కూడా ఉండిపోయారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటే ఒక ట్రైనింగ్ కావాలి. వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళ కంపెనీస్కి ఒక దారి చూపిస్తే మనము వాళ్ళు కూడా తన జీవితాల్లో వెలుగు చూస్తారని మనం నమ్ముతున్నాము. తప్పకుండా ఇది కూడా చేయబోతున్నాం. సార్ చివరికి అంటే కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు ఎలాంటి వారికి మీరు ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు? కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశమే పేదరికం నుంచి ముస్లిం సమాజానికి బయటికి తీసుకురావాలి, ప్రభుత్వ వంతు. కానీ ఎప్పుడైతే ఏ కమ్యూనిటీ కూడా చూడండి, వాళ్ళు మనం ముందుకు రావాలి, మనం వెదగాలి, మనం డెవలప్ కావాలి అని ఒక తపనతో ఒక ఆలోచనతో ముందుకు వస్తారో అదే కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే కూడా, నేను డెవలప్ కావాలని లేనప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేస్తే కూడా అది కాని పని. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమ్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. ఖురాన్ మజీద్లో ఒక ఆయత్ ఉంది. ఏ కమ్యూనిటీ అయితే మార్పు కోరుకోదో ఆ కమ్యూనిటీకి భగవంతుడు కూడా వదిలేస్తాడు, డెవలప్ చేయడు. అల్లా డెవలప్ చేయలేనప్పుడు మీరేం చేస్తారు, నేనేం చేయగలను. వాళ్ళలో గతానికి పోల్చుకుంటే ఇప్పుడు మార్పు అనేది వచ్చింది, ఒక చైతన్యం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, చదువుకుంటున్నారు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చాలా వరకు చంద్రబాబు నాయుడు ముస్లింలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ముస్లిం నిరుపేద పిల్లలకు కూడా చదువు పరంగా ఉన్నత స్థాయి చదువులు చదివించుకోవడానికి కూడా చాలా వరకు దోహదపడుతున్నారంటూ కూడా మౌలానా గారు చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.